が5円。お、一時、いや、おい。Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసు విచారణ హైకోర్టు జూన్ 5కు వాయిదా వేసింది. తొలుత ఇవాళ ధర్మాసనం కీలక తీర్పు ఇస్తుందని భావించినప్పటికీ ప్రస్తుత దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెన్నెల. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం పైన కాంగ్రెస్ ఇది కేసు సిబిఐకి అప్పగించాలని కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ అయితే ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు అంటే ఈ ప్రస్తుతం అంటే సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దశ ఇది కీలక దశకు చేరుతుంది దర్యాప్తు. ఇది మధ్యలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని చెప్పేసి హైకోర్టు హైకోర్టు తీర్పిచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి ఇప్పటికే దీంట్లో 19 మంది నిందితులను అరెస్టు చేసి విచారణ కూడా చేపట్టడం కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు జరిగాయి పేపర్ లీకేజ్ వ్యవహారంలో కూడా నీటి దర్యాప్తు కొనసాగుతుంది. ప్రధానంగా సిట్టు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ సిట్ అయితే దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే ఏదైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్తో పాటు తన పాత్రదారులైన అరెస్ట్ చేసి వాళ్ళను అంటే విచారణ కొనసాగిస్తున్నట్టుగా కూడా వాళ్ళు కోర్టుకు తెలుపడం జరిగింది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఈ రోజు కోర్టులో వాదనలు జరిగాయి. దానికి సంబంధించి అంటే ఏదైతే సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది తొలి దశకు ఈ సిట్టు దర్యాప్తు చేరుకుంది. అంటే ఈ దర్యాప్తు వేగవంతం చేయాలి. తొలి దశలో ఉన్న సందర్భంగా దీనిపైన ఇప్పటికే ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము. సిబిఐకి కేసును అప్పగించాల దానిపైన కూడా కోర్టు వివరించింది. అలాగే దీనికి సంబంధించి అంటే ఈ కేసును వేగవంతం చేయాలి. ఇప్పటికే ఏదైతే సిట్ నుంచి కూడా హైకోర్టుకు 2 నివేదికలు సమర్పించారు. దాని తుది నివేదికను జూన్ 5వ తేదీలోగా ఇవ్వాలని కూడా కోర్టు సూచించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే 19 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో ఆర్థిక లావాదేవీలు జరిగినట్టుగా కూడా ఈడీ దర్యాప్తు ప్రధానంగా టీ కాంగ్రెస్ కావచ్చు, అలాగే ఎన్ఎస్యుఐ కావచ్చు. ప్రధానంగా ఈ కేసులో దర్యాప్తును వేగవంతం జరిగి పారదర్శకత జరుగుతలేదు. సిట్టు దర్యాప్తులో ఇప్పటికే చాలా ఇంత గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే లిక్కర్ స్కామ్ కావచ్చు, అలాగే డ్రగ్స్ కేసు కావచ్చు, నయం కేసులు వేసిన సిట్లు నీరుగార్చిపోయాయి. ఇలాంటి ఏదైతే దీంట్లో ఉన్న అంటే పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఉన్న ఏదైతే వెనకాల ఉన్న సూత్రధారులను తప్పించేందుకే ఈ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిబిఐ చేత విచారణ చేయిస్తే దీంట్లో పారదర్శకత ఉంటుందని చెప్పేసి టీ కాంగ్రెస్ అక్కడ హైకోర్టును ఆశ్రయించడం పైన వాదన జరిగాయి. అంటే ఈ రోజు అయితే ప్రధానంగా జరిగిన వాదనలో అయితే ఇప్పుడు కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ దశలో మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేము. జూన్ 5వ తేదీలకు అక్కడ సిట్ కూడా మీరు తుది దశ నివేదిక ఇవ్వాలని చెప్పేసి సిట్ను సూచించింది. ప్రధానంగా జూన్ 5వ తేదీ రోజు జరిగే విచారణలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని పైన కూడా టీ కాంగ్రెస్ ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.